గౌడన్నల ఆత్మగౌరవానికి ప్రతీకగా పెట్టిన నీరా కెఫ్ని మూసివేస్తున్నారంటూ ఆర్టికల్ రాసింది బీఆర్ఎస్ అనుకూల పత్రిక. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఈ పత్రికలో లేని కథనాన్ని ఉన్నట్టు రాయడం సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అలాంటి యత్నాలేవీ జరగటం లేదని క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు సదరు పత్రికకు రిజాయిండర్ సైతం పాస్ చేసింది. ఈ ఆర్టికల్ ప్రకారం ట్యాంక్ బండ్పై గల నీరా కేఫ్ మూసివేస్తారని వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో తనీరా ఫార్మ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ ఈ కేఫ్ ఇక క్లోజ్ అయినట్టేనని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నీరా కేఫ్ కొనసాగుతుందని, మూసివేసే ప్రసక్తే లేదన్న క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ కేఫ్ ప్రారంభం నుంచే ఫుడ్ కోర్టులు కూడా ఒక భాగం. అయితే ఇక్కడ నుంచి నీరా కేఫ్ని తీసేసి హోటళ్లు తెరుస్తారని పత్రికలో రావడం విచారకంగా భావిస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం బీసీల ఉన్నతికి కులగణన వంటి ఎన్నో యత్నాలు చేస్తుండగా, కావాలని బీసీలపై ఏదో ఒక కుట్ర పన్నుతో ఇటు తమ అనుకూల మీడియా సంస్థల నుంచి పుకార్లు పుట్టించి తద్వారా సోషల్ మీడియాలో కుట్రలో ఇది కూడా ఒక భాగమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.